సో ఇంకొద్ది క్షణాల్లో మనం ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతోందండి. మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో మీ గుండె నిండా ప్రేమతో వర్షం కురిపించాలండి మీ చప్పటి రూపంలో. సో అశ్విని దత్ సార్ని నేను స్టేజ్ పైకి వెళ్ళవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అన్వైల్ చేయడం కోసము. అండ్ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి. బంగారయ్య సార్, ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు బంగారమేనండి. ఆదిశేషగిరిరావు గారు మరియు మూడవ తరం హీరో మన జయకృష్ణ గారు అండ్ జమ్ని కిరణ్ సార్, వీరందరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. మన సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. మన విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి గారు, జితేంద్ర గారు, శ్రీరామ్ బుజ్జు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంతమంది పెద్దల సమక్షంలో మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మన లెనిన్ సెంటర్లో, మన విజయవాడ నడిబొడ్డులో మన లెనిన్ సెంటర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి చివరికి వారు ఇక్కడే నిలిచిపోయారండి. ఇక్కడ దాకా వచ్చి నిలిచిపోయారు, మన లెనిన్ సెంటర్లో నిలిచిపోయారు. వారి ఆవిష్కరణ జరగబోతోంది, కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిప్పులు కురిపించినటువంటి మన జమదగ్ని రూపంలో మనకు కనిపించబోతున్నారండి. మన అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని రూపంలో ఆ గెటప్ లో ఉండబోతున్నారు. లెట్స్ అన్వెయిల్ నౌ. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు. పద్మభూషణుడు, డాక్టర్, నటశేఖరుడు, సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు, మీ అందరి ప్రేమ కురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి. రేపల్లె ఊరు వెళ్ళాలంటే అడుగుగుట్ట దారి ద్వారానే వెళ్ళాలి.